హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే టేస్టీ మరియు యమ్మీ రెసిపీ గోబీ 65. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా మరియు హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది స్టార్టర్ లాగా, పప్పుచారులోకి, పప్పులోకి, వేటిలోకైనా సైడ్ డిష్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా ఎలానైనా తినొచ్చండి. ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ గోబీ 65 ఎలా ప్రిపేర్ చేసేసేయాలో చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ సైజు ముక్కలైతే గోబీ 65 చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కాసేపు నీళ్లు పోసుకొని చిటికెడు ఉప్పు వేసేసుకొని మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్న సమయంలో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుందండి. కాలీఫ్లవర్ ముక్కలు సెమీ బాయిల్ అయ్యే వరకు పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనిద్దాం. చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కాలీఫ్లవర్ వేసేద్దాం. వేసుకున్నాక ఇందులో ఒక 3 చెంచాల కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 చెంచాల మైదాను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చెంచాడు కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని నీళ్లు స్ప్రింకిల్ చేసుకుంటూ పకోడీ పిండిలాగా కలిపేసుకోవాలి. నేను ఇందులో ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా నీళ్ళు స్ప్రింకిల్ చేసుకుంటూ చక్కగా మొత్తం బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ని హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతున్న ఆయిల్లో కాలీఫ్లవర్ ముక్కలను వేసేసి మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై అవ్వనిద్దాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వని, క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వనిద్దాం. చూసారు కదా, ఇలా బంగారు రంగు వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలానే మొత్తం కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇలా అన్నింటినీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక 4 తీసుకొని వేడి నూనెలో ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా క్లీన్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేస్తే గోబీ 65 చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో. ఎంతో క్రిస్పీగా యమ్మీగా ఉందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.